నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. సమ్మర్లో మనకి ఎక్కువ శాతము కూరగాయలు తినాలనిపించదు. చిన్న ఉల్లిపాయలతో చారు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని వాటర్లో 2 టైమ్స్ మంచిగా కడిగి నానేసుకోవాలి. చింతపండును నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న ఉల్లిపాయలను తీసుకొని పొట్టు తీసుకోవాలి. చూడండి, ఇంత సైజు ఉన్న ఉల్లిపాయలు అయితే సరిపోతుంది. ఇలాంటి చిన్న ఉల్లిపాయలను తీసుకొని పొట్టు మంచిగా తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఉల్లిపాయలను పొట్టు తీసుకొని అన్నిటినీ పక్కన పెట్టేసుకోవాలి. వాటర్లో మంచిగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడయ్యాక 3 పావుల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడయ్యాక 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, 2-3 ఎండుమిర్చిని తుంచి వేసేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. పొట్టు తీసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే కొన్ని ఉల్లిపాయ ముక్కలను కూడా కట్ చేసి వేసేసుకోవచ్చు. గుప్పెడు కరివేపాకుని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఉల్లిపాయ చారు మాత్రము చాలా బాగుంటుంది. సమ్మర్లో చేసుకొని తింటే మాత్రము చాలా బాగుంటుంది. మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా రెడీ చేసుకోవాలి. అప్పటికప్పుడే 1 స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. 1.5 స్పూన్ వరకు కారం పొడిని వేసేసుకోవాలి. మీ కారాన్ని బట్టి మీరు వేసేసుకోండి. 1 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఉప్పు కారం పట్టేలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండును పులుసు తీసి వేసేసుకోవాలి. మీ పులుపును బట్టి మీరు వాటర్ని వేసేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ వేసిన టేస్ట్ బాగుండదు. పులుపును పట్టి వాటర్ని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు పులుసును మంచిగా మరిగించుకోవాలి. 1 స్పూన్ వరకు శనగపిండిని తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని కొంచెము వాటర్ని వేసేసుకొని దోశ బ్యాటరీ లాగా కలుపుకోవాలి. దోశపిండిలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీరు కావాలనుకుంటే రైస్ను తీసుకొని రైస్ను వేంపి పౌడర్ చేసి వేసేసుకోవచ్చు. 1 స్పూన్ వరకు ధనియాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ వరకు మెంతులని, చెక్క ముక్క, దాల్చిన చెక్క ముక్క 1 వేసేసుకోవాలి. కొన్ని లవంగాలని వేసేసుకొని మంచిగా పౌడర్ని చేసి వేసేసుకోవచ్చు. నేను శనగపిండిని కలిపి వేసేస్తున్నాను. కొంచెము మరీ లూజ్ కాకుండా కొద్దిగా చిక్కగా ఉండేలా చూసుకోవాలి. మరీ పలసగా ఉన్నా మరీ చిక్కగా ఉన్నా టేస్ట్ బాగోదు. మనము కలిపి పెట్టుకున్న శనగపిండినంతా వేసేసుకొని పులుసును మంచిగా మరిగించుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని పులుసును మంచిగా మరిగించుకోవాలి. 1 స్పూన్ వరకు గరం మసాలా, 2 స్పూన్ల వరకు ధనియా పౌడర్ని వేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు పులుసును మంచిగా మరిగించుకోవాలి. చాలా మంచి ఫ్లేవర్తోని, చాలా టేస్ట్తోని చాలా బాగుండే చిన్న ఉల్లిపాయల చారు అయితే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చివరగా కొత్తిమీరను కట్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి రైస్లో వేసేసుకొని తింటే టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఇలా చేసుకొని చూడండి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.